వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా అలహర్వి మండలంలో అలహర్వి టీడీపీ నాయకులు అందరూ కలిసి ప్రెస్ మీట్ సమావేశం జరిపించారు. ఆలూరు తాలూకు టీడీపీ ఇన్ఛార్జిపై చర్చించారు. టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ అని టీడీపీ పార్టీ నాయకులు కొండ బద్దలు కొట్టి చెప్పారు. ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మన ఆలూరు తాలూకు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ అన్న అని చెప్పారు. ఆలూరు తాలూకా రిపోర్టర్ సరి చేసుకుంటానని మీకు సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే ఇంతకు ముందు మన ఎంపీటీసీ ఎలక్షన్లలో ఇదే మన ఆలూరు మండలంలో ఎంపీటీసీ ఎలక్షన్లలో 1310 ఓట్లు పోలవడం జరిగింది. అందులో ఎంపీటీసీగా 410 ఓట్లతో మెజార్టీతో గౌరవ ప్రజలు ముఖ్యంగా అది గౌరవంగా ఇచ్చినారు. అలాంటి దాంట్లోనే విజయం సాధించినాము. ఇప్పుడు కూడా అంత సహాయ సహకారంతో ముందుకెళ్తామని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఉన్న విషయం ఏమంటే దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అందరూ కలిసికట్టుగా ఉండాలని దయచేసి సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే వీరభద్రగౌడ్ అన్న గారి విషయంలో అయితేనేమి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు నాయకత్వంలో దూరదృష్టితో సంక్షేమము అభివృద్ధి రెండు కన్నులు, ఎడమ కన్ను కుడి కన్నులాగా సంక్షేమము అభివృద్ధి రెండు జోడు ఎద్దుల విధంగా అన్ని విధాలా తీసుకుపోయినాడు. సీసీ రోడ్లు అయితేనేముండదు, నీరు చెట్టు పథకాలు అయితేనేముండదు, డ్రైనేజ్ విషయాలు అయితేనేముండదు, కార్యకర్తని అన్ని విధాలుగా కాపాడుకున్నాడనే ఉద్దేశంతో ముందుకు తీసుకుపోయినాము. ఈసారి కూడా ఏదో దురదృష్టి కొద్దిగా తక్కువ ఓట్లతో ఓడిపోయినాము. సరే, అలాంటివి ఏమి భేదాభిప్రాయం లేకుండా చూసుకొని అందరూ కలిసికట్టుగా చేసుకోవాలని ఇదొకసారి అధిష్టానాన్ని కోరుకుంటున్నాము. అదే వీరభద్రగౌడ్ అన్న గారిని ఆలూరు తాలూకా ఇన్ఛార్జిగా కొనసాగించాలని సభాముఖంగా కోరుకుంటున్నాము. ఇప్పుడు జరిగే కార్యక్రమం ఏమనగా, ఇప్పుడు వీరభద్రగౌడ్ గారు ఇన్ఛార్జిగా లేరని ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పలే. ఒక పార్టీలో ఒక కంటెస్టెడ్ అయిన తర్వాత కంపల్సరీ ఆయన ఇన్ఛార్జిగా ఉంటాడనేది సత్యం. అది అంతే. దాని గురించి మనకు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. 2014లో 1600 ఓట్లతో వెళ్ళిపోయినాడు. దాని నుంచి ఇన్ఛార్జిగా కంటిన్యూ అయినాడు. ఎమ్మెల్యే కంటే ఎక్కువ అభివృద్ధి చేసినాడు. మరి 2019లో టికెట్ ఇవ్వలేదు, కానీ పార్టీని అంటిపెట్టుకునే ఉన్నాడు. మరి 2024లో ఇచ్చినారు. మరి 2800 ఓట్లతో ఓడిపోయినారు. దురదృష్టవశాత్తు ఓడిపోయినారు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడు చేయలేదు, వీడు చేయలేదు, అవన్నీ అనవసరం. మన దురదృష్టం, మన బదృష్టం బాగాలేదు కాబట్టి మనం ఓడిపోయినాం. ఆ వర్గం చేయలేదు, ఈ వర్గం చేయలేదు అనే మాట అవసరమే లేదు. తర్వాత ఆలోచన చేస్తాం. ఇవన్నీ మనము అభివృద్ధి కోసం పాటుపడే వీరభద్రగౌడ్ గారి గురించి మాట్లాడి, మన వీరభద్రగౌడ్ అన్న గారి గురించి ఇన్ఛార్జ్ గురించి మాట్లాడి ఎవరో పోయినారు, ఎవరో చేస్తున్నారు అని చెప్పి మనకు అట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మనకి వీరభద్రగౌడ్ అన్నారు ఇన్ఛార్జ్గా. ఇప్పుడు ఇన్ఛార్జ్ కంటిన్యూ కావాలని చెప్పి అంటే చెప్పాలా? ఏమన్నా చెప్పే అవసరం లేదు. కంటెస్టెడ్ అయినాడు, ఓడిపోయినాడు, ఆయనే ఉంటాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరు చెప్పాలనేది ఇప్పుడు ఏమైనా చంద్రబాబు చెప్పాలా ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ అని? బీఫారం ఇచ్చినాడు, కంటెస్ట్ చేసినాడు, ఇంకా ఓడిపోయినాడు అనేది తెలుసు. ఎవరు ఓట్లు వేసలేదని, ఓట్లు వేసినది ఎట్లా అంటారో చెప్పండి. 2000 చిల్లర ఓట్లు, 10,000 మెజార్టీతో ఓడిపోయినాడా, 20,000 మెజార్టీతో ఓడిపోయినాడా? అన్ని కులాలు ఓటేసినారు, అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. దీనిలో ఎవరిది విభేదం ఏం లేదు. ఏమి ఆ కులం లేదు, ఈ కులం లేదు అనే క్వశ్చనే లేదు. పార్టీ కోసం అందరూ కష్టపడినారు, పార్టీ కోసం అందరూ ఇది చేసినారు. మనం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఉండే కార్యకర్తలు, ఉండే నాయకుల దగ్గరికి వెళ్ళిపోవాలా, చేసుకోవాలా. మనం నాయకుడు అనేవాడు మన ఊరిలో మనల్ని ఎక్కడ తీసుకుపోతున్నాడు? సక్రమైన మార్గంలో తీసుకుపోతున్నాడా, చెడు మార్గంలో తీసుకుపోతున్నాడా? మనం కార్యకర్తలు అనేవాళ్ళు నాయకుల గురించి చూసుకోవాలి. మనం కష్టం వస్తే పోయి డైరెక్ట్ గౌండే పోయి అడుగుదాం, తప్పేం లేదు. గౌడ్ అన్న ఇట్లుందన్నా పరిష్కారం చెప్తాం. అన్న చేయకోకుండా అనుకో పార్టీ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జ్ అంటాం కదా, పార్టీ ఇన్ఛార్జ్ మొన్న కూడా చంద్రబాబు నాయుడు కాల్ చేశాడు. ఏమయ్యా ఎవరు పని చేసినారు, ఏం కదా, ఏ వార్డులో ఎవరు పని చేసినారో పేర్లతో సహా వస్తున్నాయి. అంత ఈజీగా ఉండదు ఏదైనా కానీ. ఖచ్చితంగా దీంట్లో సర్వే జరుగుతుంది. ఎవరు మనం పార్టిసిపేట్ చేసినారు, ఎవరు కష్టపడినారు అనేది మొత్తం డేటా పోతుంది. మీరు ఏం ఉలికిపడాల్సిన అవసరమే లేదు, ఇబ్బంది పడే అవసరమే లేదు. దాని గురించి చంద్రబాబు నాయుడు ఇచ్చిపెట్టింది ఆయన ఎవరికి ఇప్పుడు 2014లో ఇచ్చినాడు, 2019లో ఇచ్చాడు. అట్టే అంటి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం పోయినసారి సుజాతమ్మకి ఎన్నుకున్నాం. ఈసారి 20,000 ఓట్లతో ఓడిపోయినాడా? చెప్పండి. 20,000 ఓట్లతో ఓడిపోయినాడు. ఆయన ఏమన్నా 2,000 ఓట్లతో ఓడిపోయినాడు. ప్రతి వర్గము మనకి సపోర్ట్ చేసింది, ప్రతి నాయకుడు సపోర్ట్ చేసినాడు. ఇప్పుడు ఎట్లా అంటారు చెప్పండి ఎవడన్నా కానీ?
మనం వాడు సపోర్ట్ చేయలేదు, వీడు సపోర్ట్ చేయలేదు, అది దుష్ప్రచారం. అది ఏదైనా కానీ ఏ ఊర్లో నాయకులు అందరు నాయకులు సపోర్ట్ చేసినారు, మా మండలంలో అందరూ చేసినారు. ఎవరు చేయలేదనే వాళ్ళు ఎవరు చెప్పండి. మీరు దీని గురించి పట్టించుకోలేకపోతండి. చంద్రబాబు నాయుడు చెప్పిందే శిరోధార్యం, మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఎలక్షన్ అయినప్పటి నుంచి ఎవరైనా యా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ విషయం మాట్లాడడం లేదు, ఇన్ఛార్జ్ విషయం మాట్లాడమే లేదు. మన నియోజకవర్గంలో 4 పార్టీలు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే తలకాయ నొప్పి. అందరూ ఈ నాయకునికి వస్తుంది, ఆ నాయకునికి వస్తుంది, ఆ నాయకునికి వస్తుంది. యా నాయకునికి రాదు, చంద్రబాబు నాయుడు చెప్పినోడికే వస్తుంది. చెప్పినోడు ఎవరు టికెట్ ఇచ్చిన ఆయన, ఇంకా ఆయన ఓడిపోయినాడు, ఆయనకే ఉంటుంది. ఇంకా మరి సపరేట్ ఏమన్నా పేరు చెప్పాలి, దాని గురించి ఇబ్బంది పడతాను. ఎవరైనా కానీ ఏ సమస్య వచ్చినా ఈ నాయకుడు మన కష్టం చూసుకోవట్లేదంటే డైరెక్ట్ ఇన్ఛార్జితో పోవడము, పని చేసుకోవడం, ఇబ్బంది ఏమీ లేదు. నాయకుడిని పట్టుకొని పోతండి, డైరెక్ట్ ఇన్ఛార్జ్ దగ్గర పోండి, పని చేస్తాడో లేదో చూడండి, మీరు దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు మన మండలంలో కానీ ఇప్పుడు నా ఊర్లో నేనున్నాను, నేను పని చేయలేదు, పోయి వీరభద్ర గౌడ్ గారు కంప్లైంట్ చేయండి, అన్న ఇట్లా చేస్తున్నాడన్నా, ఇట్లా చెడు కార్యక్రమాలు చేస్తున్నాడన్నా, ఇట్లా చేస్తున్నాడని. ఓకే, ఆయన స్పందించుకోకుంటే మరి పార్టీ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మీరు దాని గురించి ఆలోచన చేసేకపోతండి, ఆందోళన చెందొద్దండి. మొదలే చెప్తున్నాను, ఫస్ట్ ఆందోళన చెందొద్దండి, ఇబ్బంది పడేకే పోతాం. పార్టీ నిర్ణయమే నీ శిరోధార్యం. ఈ సదవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.